ఈ కీర్తన అంత జాగ్రత్తగా వింటే కనుక దేవుడికి ఎలాంటి వారు ఇష్టం, ఎలాంటి వారిని దేవుడు సంహరిస్తాడు అనేది రాయబడి ఉంది. మొట్టమొదట నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. మొదటి మాట ఏంటి? నిర్దోషం అంటే నీ దగ్గర ఏముండకూడదు? దోషం ఉండకూడదు. నిర్దోషి, నిన్ను నిర్దోషి అని మీ ఆవిడ, మీ ఆయన, మీ పాస్టర్ గారు చెప్పాలా? దేవుడు చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎవరికాళ్ళ మేము నిర్దోషుగా అంటారు, కుదరదండి. నువ్వు నిర్దోషి అని దేవుడు చెప్పాలి. దానియేలు ఏమన్నాడు? నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేనే కనుక ఆయన దూతను పంపించి సింహముల నుండి నన్ను తప్పించాను. హల్లెలూయ. సరే, నిన్ను నిర్దోషని ఎవరు చెప్పాలి? మనం చాలా మంచోళ్ళు. ఓ రోజున ఒక ఆవిడ అంటుంది, మీరు ఏదో అనుకుంటున్నారంటే మా ఆయన చాలా మంచోడు. నేనేమో అనుకుంటలేదమ్మా, నువ్వేమనుకుంటే అదే, అంతే కదా. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు మీ ఆయన మంచివాడు, మా ఆవిడ మంచిదంటే చల్లదట. దేవుడు చెప్పాలంట అతను ఆమె నిర్దోషాన్ని. దేవుని స్తోత్రం. దేవుడి దృష్టిలో నిర్దోషులు కావాలి. ఎందుకంటే ఆ రహస్యంలో చేసే పనులు ఎవరికి కనబడతాయి? మనుషులకు కనబడవు. అర్థమైందా?